హలో అండి. నేనైతే పప్పు, సీమంకాయ, క్యారెట్ సాంబార్ పెడుతున్నానండి. ఇదిగోండి పప్పు 3 విజాలు పెట్టుకున్నా, ఎనిపి పెట్టుకున్నా. ఇదిగోండి సపరేట్గా మళ్ళీ పోపు పెట్టుకొని దాంట్లోకి ఆనియన్, కరివేపాకు వేసుకున్నా, తెల్లగడ్డ వేసుకున్నా, క్యారెట్, సీమంకాయ వేసుకున్నానండి. దాంట్లోకి టమోటా వేసుకున్నా, టమోటా పేస్ట్ వేసుకున్నా. కొంతసేపు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ధనియా పౌడర్, కారం అండి, బాగుంటుందండి. కొంచెం స్పైసీగా లేకుండా కొంచెం బాగుంటుంది, బాగా చేసుకోవచ్చు. మనం స్పైసీ కావాలంటే కూడా వేసుకోవచ్చు, ఇంకా కారం కూడా కావాలంటే. కానీ సాంబార్ కాబట్టి పిల్లలకైనా కూడా ఇది బాగుంటుంది కాబట్టి కొంచెం స్పైసీ తగ్గి చేసుకున్నామంటే ఇది బాగుంటుంది. అది కొంచెం అట్లా వేగిన తర్వాత దానికి కొంచెం తగినంత వాటర్ వేసుకునేస్తాము. మళ్ళీ ఇది తీసి పప్పులోకి వేసుకునేస్తామండి. ఇట్లా సీమంకాయ, క్యారెట్ అండి. మనము ఒకే రకం కాయ వేసుకోకుండా ఇట్లా 2-3 రకాలు వేసుకున్నామంటే బాగుంటుంది. ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నాం. పప్పు కాబట్టి మరీ చిక్కగా అయిపోతుంది కొంచెం ఉడికే కాడికి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. మనం ఉడికి దించుకున్న తర్వాత కూడా కొంచెం చల్లగా అయిన తర్వాత కూడా కొంచెం కరెక్ట్గా వస్తుంది. ఇది కొంచెం పలుచగా లేకుండా బాగా వస్తుంది. ఇంకా రెండు విజలు పెట్టుకుంటే సరిపోతుందండి ఇది. ఓకే అండి, బాయ్. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.